హై వ్యూర్స్, నన్ను చాలామంది కింద కామెంట్స్ అడుగుతూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, క్వాలిఫికేషన్స్ అంటున్నారు, అసలు ఏంటి? ఫస్ట్ పాయింట్, మొన్న వాలంటీర్లు అన్న వాళ్ళు ఎవరైతే మీరు రాజీనామాలు చేయకండి అని చెప్పేసి నెత్తినోరు మొత్తుకున్నా, నేను మొత్తుకున్నా, అండ్ టీడీపీ వాళ్ళు, జనసేన అందరూ చెప్పారు. కానీ బలవంతంగా వైసీపీ వాళ్ళు వాలంటీర్ రాజీనామాలు చేయించి వాళ్ళ చేత ఎన్నికల ప్రచారం చేయించారు. అలా ఎంతమంది ఏంటంటే 80,000, 70,000, లక్ష దాదాపు ఉన్నారు. ఇప్పుడు అరౌండ్ 1,50,000 నుంచి 2,00,000 వరకు ఉన్నారట. ఏది రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లు. రిజైన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళకి వాలంటీర్ దరిదాపు కూడా రాలేరు ఇంకా. ఓకే, పక్కన పెట్టేశారు. రిజైన్ చేయకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10,000 ఇచ్చి కంటిన్యూ చేపిస్తారా అంటే నాకున్న సమాచారం మేరకు ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ రాలా. 10,000 ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి గైడ్లైన్స్ రాలా. ఇప్పుడున్నటువంటి వారిలో గ్రామానికి 3 లేదంటే గ్రామానికి 4 అంటున్నారు, అది క్లారిటీ రాలా. ఇప్పుడున్న వారిలో డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వారికి ఒక ఎగ్జామ్ పెట్టి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే వాలంటీర్ ఇస్తారట, ఇది క్లారిటీ లేదు. ఇప్పుడున్న వారిలో ఇంటర్ చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు తీసేస్తారట, ఇది క్లారిటీ లేదు. మీకు అర్థమవుతుందా? వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడున్న వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తారా? నో క్లారిటీ. ఇప్పుడున్న వాళ్ళకి 10,000 ఇచ్చి కంటిన్యూ చేస్తారా? నో క్లారిటీ. ఇప్పుడున్న వారిలో కొంతమందిని ఎంపిక చేస్తారా? నో క్లారిటీ. ఒకే ఒక క్లారిటీ ఏంద్రా అంటే రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారే వాళ్ళనగా ఇక తీసుకోరు ఇస్ నథింగ్ బట్ ఇప్పుడున్న వాలంటీర్లు వాళ్ళు వేరు అంతే. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో నేను అనుకోవటం వీరందరూ కూడా ఒక ఎగ్జామ్ లాంటిది కండక్ట్ చేసి అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో మేబీ వారికి 10,000 రూపాయలు ఇచ్చి దెన్ వారికి కొత్తగా ఇప్పుడున్న పనులు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో వాటితో పాటు ఇక మరికొన్ని అప్పచెప్పి చక్కగా ఊరిలో గౌరవం ఉండేలాగా చూసుకునేలాగా ఉంటారన్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. రేపు ప్రభుత్వం ఎన్నికైన తర్వాత, ప్రమాణ స్వీకారం అయిన తర్వాత, ఆ తర్వాత 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ లేదా 1 మంత్లో ఖచ్చితంగా క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఆ మాటలు వీళ్ళ మాటలు ఇబ్బంది పడొద్దు, మైండ్లోకి నెగిటివ్ వేలే ఏమీ తీసుకోవద్దు. వాలంటీర్లుగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో అలాగే ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి అయితే జరుగుతుందని నమ్మకం అయితే నాకైతే ఉంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి 3,000 అన్నాడు ఆయన. ఆ 3,000కి ఇంకో 7,000 కలిపి 10,000 వాలంటీర్కి ఇస్తున్నామంటే ఊరిలో గౌరవప్రదంగా పని చేసుకునేలా కూడా ఉండాలిగా. అండ్ మొన్న ఏమన్నారు ఆయన, వాలంటీర్లు ఊరల్లోనే ఉంటూ 30,000 నుంచి 40,000 సంపాదించుకునేలాగా నేను చేస్తానని చెప్పి చంద్రబాబు అన్నారు. ఎలా అన్నారు? వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఏదైనా ఇవ్వచ్చు, చేతి వృత్తులు కావచ్చు, ఇంకా వేరే బిజినెస్లు పెట్టుకునేటానికి లోన్లు ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి రిజైన్ చేయకుండా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా లక్కీ. ఖచ్చితంగా మీకు బెస్ట్ ఉండేగా ఇక్కడ డెసిషన్లు అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వారిలో ఎంతమంది ఉంటారు, మొత్తం ఉంటారా, కొందరే ఉంటారా అన్నది రేపు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ మీద బేసే ఉంటుంది. అందరూ కనుక ఉంటే వారిలో కొంతమంది ఫిల్టర్ చేసి ఇదిగో మీకు ఈ పని మీకైనా అప్పచెప్తారు. కొందరు కనుక ఉన్నట్టయితే ఎలా ఏంటి, లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ క్లారిటీ ఒకే ఒకటి, రిజైన్ చేసిన వాళ్ళకి తీసుకోరు. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళలోనే ఏదైనా కొందరా అందరా అండ్ ఏ పని ఎలా 10,000 ఎవరికి ఏంటి, ఎగ్జామ్ ఉండిద్దా లేదా, క్వాలిఫికేషన్ ఉండిద్దా లేదా, ఇవన్నీ కూడా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. ఈలోపు అయితే ఎటువంటి క్లారిటీ ఎక్కడ లేదు. ఓన్లీ రిజైన్ చేసిన వాళ్ళ మాత్రం సంబంధం లేదు వాళ్ళకి అన్నట్టు ఉంది అంతే.